ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. Are you okay? Hey. Hey. ఏంటి విద్య, ఏంటి పిచ్చి పనులు? ఏంటిది? అమ్మా విద్య, విద్య, ఏంటమ్మా ఈ పని? అసలు ఏమైందమ్మా? చెప్పమ్మా. మీ అత్తయ్య అన్న మాటలకి. అత్తయ్య, ఏం జరిగిందమ్మా? అమ్మా చెప్పు, ఏం జరిగింది? అసలు నా కొడుకు దీన్ని పెండ్లే చేసుకోలేదు. ఇది ఎవడెవడితో తిరిగి ఏమేం కథలు నడిపినాదో తెలీదు. ఏ దారిని పోయే దానిగాడిని కట్టుకుందో ఆడేమైపోయినాడో అది దీనికి, ఇళ్ళమ్మకి, ఇళ్ళన్నకి, ఆ దేవుడికే తెలియాల. ఈ మధ్యలో నా కొడుకు కనపడకుండా పోయినాడు అంతే. ఈ కూనికోరు కూతురికి కొంపలు కూల్చే ఐడియా వచ్చేసినది. అమ్మా, ఆవిడ అమ్మని అపార్థం చేసుకుని మన మీద ద్వేషం పెంచుకుని ఇలా విషం కక్కడం ఆవిడకి అలవాటే కదా. ఆవిడేదో అలా వాగిందని నువ్వు కన్నీళ్లు పెట్టుకుని నీళ్ళలో దూకుతావా? నీకేమైనా అయితే నేను అమ్మ ఏమైపోతాను చెప్పు? నువ్వు లేకుండా మేము ఎలా బ్రతుకుతాం? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. అత్తయ్య మాట్లాడిన మాటలకి నాకు బ్రతుకు మీదే ఆశ పోయిందన్నయ్యా. నేను చూస్తేనైనా ఆవిడ కోపం తగ్గుతుందేమో, అప్పుడైనా ఆవిడ నిన్ను అమ్మని వేధించకుండా వదిలి పెడుతుందేమో అనుకున్నాను. ఎవరు ఆవిడ? చేస్తే ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకుందని అర్థం చేసుకునే మనిషి కాదమ్మా ఆవిడ. తప్పు చేసింది కాబట్టే ప్రాణం తీసుకుంది అని ప్రచారం చేసినా చేస్తుంది. నువ్వు బాధపడకు విద్య. బావొచ్చి నిజం చెప్తే ఆవిడ బండారం అంతా బయటపడుతుంది. అప్పుడు ఏ నోటితో నీపై నింద వేసిందో అదే మనిషి తన తప్పును ఒప్పుకుని నువ్వే తన కోడలివని జనమందరికీ చెప్పుకుని ఘనంగా నిన్ను ఆ ఇంటి కోడలిగా తీసుకెళ్లేలా నేను చేస్తానమ్మా. నువ్వంత పని చేస్తావని ఆ అఖిల ఎవరో కనుక్కోకుండా కొడుకును దాచేసి ఉంటుంది నాన్న. సంగీత్ ఫంక్షన్ అప్పుడు నువ్వు వినయ్ని కనిపెట్టే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావని తెలిసి నిన్ను దారి మళ్లించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో చూసావు కదా. కానీ అలా జరగడం వల్ల వినయ్ని పక్కాగా ఆవిడే దాచిపెట్టింది అని కన్ఫర్మ్ అయింది కదమ్మా. తప్పు ఎంత తెలివిగా చేసినా ఎక్కడో ఒక చోట ఏదో రకంగా తెలిసిపోతుంది కదా. తప్పకుండా తెలుసుకుంటానమ్మా. వినయ్ ఎక్కడున్నా కనుక్కుంటాను. రా విద్య. అమ్మా రామా.
వినయ్, ఏందిరా? ఎవరు ఈ జ్ఞాపకాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చుండాది? ఆ భద్రంగాడేనా? అమ్మా, ఏంది? ఏం ధరుస్తా ఉండావు? అసలు నువ్వు చేస్తా ఉండేది ఏమైనా బాగుండదా? దీన్ని ప్రేమ అంటారమ్మా. నా ప్రేమని నెమరు వేసుకుంటున్నాను, నా విద్యని తలుచుకుంటున్నాను. ఎన్ని తూర్లు చెప్పాలరా నీకు? అది ప్రేమ కాదు, నువ్వు ప్రేమించిన అది ప్రేయసి కాదు, దాంతో జరిగిన అది పెండ్లే కాదు. అబద్ధం చెప్తున్నావమ్మా, అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు నా తల్లివన్నది ఎంత నిజమో అది ప్రేమ అన్నది కూడా అంతే నిజమమ్మా. విద్య నా ప్రాణం అన్నది అంతకంటే నిజం. రే పిచ్చోడా, నేను నీకు ప్రాణం పోసిన తల్లిన్రా. అది నీ ప్రాణాలు తీసేదని ఎంత చెప్పినా, ఎన్ని తూర్లు చెప్పినా గొర్రె కసాయి జపవే చేసినట్టు నువ్వా విద్య జపవే చేస్తావేంద్రా? ప్రాణం తీసేస్తాదిరా అది. నీకు తెలిస్తే కదమ్మా విద్యకి నేనంటే ఎంత ప్రాణమో. హో అబ్బో, చెప్పొచ్చినాళ్లే. వాళ్ళమ్మ శారదని కూడా మా అన్న ఎట్టానే అనుకుంటా ఉండేవాడు. ఆ శారదకి నేనంటే ప్రాణము అని. కాని చివరికి ఏమైనాది? ఆ శారదే నా అన్నని సంపేసినది. ఇప్పుడు నిన్ను దాని కూతురు సంపేస్తాదిరా. సుడు, ఆ విద్య నిన్ను వల్లో వేసుకునుండాది, తాళి కట్టించుకునుండాది కేవలం ఆస్తి కోసమేరా. నా మాట ఇని దాన్ని మర్చిపోతానని నాకు మాట ఇయ్యి. నీకు ఈ అజ్ఞాతవాసాన్ని దూరం చేసేస్తాన్రా. చచ్చినా మర్చిపోలేనమ్మా. అజ్ఞాతవాసమే కాదు, నా విద్య కోసం అరణ్యవాసమైనా చేస్తాను గాని తనని మరిచిపోయి ఒక్క క్షణం కూడా బతకలేనమ్మా. అసలు ఏం మందు పెట్టినాదిరా నీకో? ఎందుకిట్టాగే మాట్లాడుతుండావు నువ్వు? మందు కాదమ్మా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మాటలు ఇలాగే వస్తాయి, ఎప్పటికీ ఒకేలాగా వస్తాయి. నీలాగా రకరకాల మాటలు రావమ్మా. రెండు రకాల మెంటాలిటీలు ఉండవమ్మా. ఏందే? నేను రెండు రకాలుగా ప్రవర్తిస్తా ఉండానా? అవునమ్మా. విద్యని నేను పెళ్లి చేసుకుంటే ఊరుకోందానివి, వెంకిని మ్యాగీ పెళ్లి చేసుకుంటే చూస్తూ ఎలా ఉన్నావమ్మా?